చూపించి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, వీటి కంటే ఏం చూస్తావు నువ్వు? అందరు చెప్పండి గట్టిగా. వీటి కంటే ఏం చూస్తావు? గొప్ప కార్యములు చూచుదురుగాక. హల్లెలూయా. చూడండి, యోసేపును యాకోబు పోగొట్టుకుని 22 సంవత్సరాలు, ఓ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాల నుంచి దుఃఖపడతానే ఉన్నాడు, బాధపడతానే ఉన్నాడు, వేదన గురవుతానే ఉన్నాడు, గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకుని మర్చిపోయిన స్థితి ఆయనలో ఉంది. ప్రియమైన వాళ్ళు, యోసేపును మర్చిపోయిన స్థితి లేదు ఆయనలో, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు. అందుకని అంటాడు, నీ ముఖం చూస్తానని అనుకోలేదురా, నీ సంతతిని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, నీవు కలిగి ఉన్నది నువ్వు పోగొట్టుకుని ఇప్పటికి ఒకవేళ సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాలు అయిందా, 22 సంవత్సరాలు అయిందా, లేదా 12, 18, 38? బైబిల్లో ఉంది కదా, ఒక ఆమెమో 12 సంవత్సరాల నుంచి ఆరోగ్యం పోగొట్టుకున్నది, అర్థమైందా? ఒకడేమో 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? నీ జీవితంలో 12 సంవత్సరాలా, లేదా 18 సంవత్సరాలు, లేదా 38 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలా, ఎన్ని సంవత్సరాలు నువ్వు పోగొట్టుకొని ఇక కష్టం అని అనుకుంటూ ఉన్నావా? ఇక జరగదు అనుకుంటున్నావా? నా దేవుడు పోగొట్టుకున్నదంతా నీకు దయచేయును గాక. హల్లెలూయా. నువ్వు అనుభవించడం నీ కళ్ళు చూసేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నువ్వు పొందుకునేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. అందుకని అంటాడు, నా వ్యక్తిగత జీవితంలో నిన్నే చూస్తాననుకోలా, నీ సంతానాన్ని కూడా నాకు దేవుడు చూపించాడు. అర్థమవుతుందా? కనుక నీ జీవితంలో నిరీక్షణ లేని మాటలు, నిరీక్షణ లేని జీవితం జీవిస్తూ ఉన్నావా? ప్రభు అంటాడు, పోగొట్టుకున్న ప్రతిదీ ఆయన నీకు దయచేయడం నీ కళ్ళు చూచును గాక. హల్లెలూయా. చూడండి, యోసేపు అని అంటే ఫలించే జీవితం. యోసేపు అని అంటే ఏమంటే గోడ మీదికి ఎక్కి వ్యాపించే జీవితం, ఫలించే జీవితం, తర్వాత గోడ మీదికి ఎక్కి వ్యాపించే జీవితం. నీ జీవితంలో ఫలింపు లేదా, వ్యాపించే జీవితం లేదా, ఇక మీద నా యేసయ్య చూడగలిగేటట్లుగా నీవు చూడగలిగేట యేసయ్య చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫలించడం నా దేవుడు నీవు చూడగలిగేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి, దావీదు మహారాజు తన జీవితంలో ఒక రోజున భార్యల్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, సంపాదించిన యాదాస్తి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత వ్రాయబడిన మాట ఏం తెలుసునా? చూడండి, 30వ అధ్యాయం 18వ వచనం, సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఆ మాట గమనించిన, ఇక్కడ దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్న, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును. హల్లెలూయా. అక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి, దోచుకొని పోయిన దానంతటిని, తర్వాత ఎత్తుకొని పోయిన దానంతటిని. శత్రువు ఒకవేళ దోచుకున్నాడా? శత్రువు ఎత్తుకుపోయాడా? సాతానుగాడు దోచుకున్నాడా? సాతానుగాడు ఎత్తుకుపోయాడా? లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, ఎవరో దోచుకుపోయారండి, ఎవరో ఎత్తుకుపోయారండి అన్న ఆ మాటలు నోట వస్తూ ఉన్నాయా? వాటన్నిటినీ నా దేవుడు నీకు తిరిగి ఇచ్చును గాక. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట తెలుసునా? నిశ్చయముగా నీకు ముందుగతి రానే వచ్చును. నీ ఆశ, చెప్పండి గట్టిగా, నీకు ఆశ ఉందా? పోయినంతటి నా దేవుడు నాకు ఇస్తాడు అన్న ఆశ ఉందా? ఉందా? ఉంటే నిశ్చయముగా నా దేవుడు నీ కళ్ళు చూసేటట్లుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు ఆయన, వీటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అర్థమవుతున్న ప్రియమైన వలన ఆ స్థితిని నీ జీవితంలో గుర్తెరుగుదువు గాక. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి, యోబు పుస్తకం 42వ అధ్యాయం 16వ వచనం.
యోబు పుస్తకం 42వ అధ్యాయం 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. బాగా గమనించండి, అక్కడ ఆయనకి ఎంత వయసు అంట చెప్పండి, అక్కడ ఉన్న మాటే. 140 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతకడమే కాదు, కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడు. ఆ తర్వాత కాలము నిండిన వృద్ధుడై. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఒక రోజున ఏమంటే ఆ పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయాయి, ప్రతికూలంగా మారిపోయాయి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయాయి. ఆయన అంటాడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని. ఆ తర్వాత ఆయనకి రోగం వచ్చింది, గీక్కుంటా ఉన్నాడు, గోక్కుంటా ఉన్నాడు. భార్య వచ్చి ఏమంటే తెలిసిన, దేవుని దూషించి చావరాదా చావరాదా అంటుంది. బాగా గమనించిన, ఇక్కడ భర్తను ఎవరన్నా అంటారా? చెప్పరేమండి. మంచి భార్య అయితే ఏమంటది? నేను అడుగుతున్నారు, మంచి భార్య అయితే ఏమంటది? మీరు కాదా? హల్లెలూయా. మంచి భార్య అయితే ఏమంటది? అయ్యా ఏమండి, ఆ పిల్లల కోసమే కదా మనం బతికేది, ఆ పిల్లల కోసమే కదా కష్టపడేది, పిల్లల కోసమే కదా సంపాదించేది, పిల్లల కోసమే కదా. ఆ పిల్లలే లేరు, ఇక మనం ఎందుకు బతకడం, మనం కూడా అంటారా అనరా? నువ్వు చావు నేను బతుకుతానంటదే. ఇప్పుడు యోబు భార్య ఏమన్నది అంటే ఎట్టడి భార్య ఆలోచన చేయి. యోబుకున్న భార్య ఎలాంటి భార్య ఆలోచన చేయి. మంచి భార్య అనుకో, ఏమంటే తెలిసిన ఇద్దరం బాధం పద అంటది. పిల్లలు వెళ్ళారు కదా, కన్న పిల్లలు వెళ్ళారు కదా, మనం పెంచాం, మనం పెద్ద చేసాం, వాళ్ళ కోసమే కదా బ్రతికింది, వాళ్ళ కోసమే కదా బిల్డింగ్ కట్టింది, వాళ్ళ కోసమే కదా యాశ సంపాదించింది, వాళ్ళ కోసమే కదా ఇదంతా. వాళ్ళే లేకపోతే మనం ఎందుకు అంటది? అయితే ఈ మనిషి చూడండి, నువ్వు చావు నేను బతుకుతా. ఎట్టడితే చూడండి కావాలంటే మీరు. అందుకని ఇటన్నీ బైబిల్ చదువుతూ ఉంటే మీకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అలాంటి మాటలు మాట్లాడిందే. ఆ స్నేహితులు వచ్చారా, నోటుకొచ్చుడిగా మాట్లాడారా? అప్పుడైనా సరే ఆయన అంటున్న మాటలు గమనించండి. 19:20 చూడండి, 19:20 యోబు పుస్తకం 19:20 చూడండి. ఏది భార్య ఒక ప్రక్కన దూషిస్తూ ఉంది, స్నేహితులు వచ్చి ఆదరిద్దామని చెప్పేసి వచ్చి బాధపరుస్తూ ఉన్నారు, వేదనకు గురి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా ఉన్నాడు గమనించిన. అక్కడ నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. ఎలా అయిపోయిందంటే ఆయన జీవితం బాగా గమనించండి. ఆయన ఎముకలు ఆయన చర్మముతోనూ మాంసముతోనూ అంటుకొని పోయాయంట. అంటే మనం అప్పుడప్పుడు ముసలోని చూస్తాం, 80-90 సంవత్సరాలు ముసలో ఉంటారు చూడండి, మంచంలో పడుకొని ఏమండి అంత కండ కూడా ఉండదు, శంస కండ కూడా ఉండదు. ఇక ఆ ముసలోళ్ళను చూస్తే ఎముకలు కనపడతా ఉంటాయి, పూర్తిగా ఎముకలు కనపడతాయి, పూర్తిగా నరాలు కనపడతా ఉంటాయి. ఈ చర్మం ఉండదు. ఈ చర్మం ఉంటుంది కానీ అందులో మాంసం ఉండదు, ఎముకల గూడు కనపడతా ఉంటుంది. అర్థమవుతుందా? అంత ఎముకల గూడులాగా తయారైపోతుంది ఆ శరీరం, ఆయన శరీరం. ఆ తర్వాత చూడండి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు. ఎంత దారుణమో చూడండి, దంతముల అస్థి చర్మము. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, కళ్ళు మాత్రం ఇటు కనపడతా ఉంటాయా, ఇదంతా లోపలికి పోతే తర్వాత మొత్తం లోపలికి పోతే ఇక పళ్ళు మాత్రం కనపడతా ఉంటాయి, శరీరం మాత్రం ఇటు ఉంటుంది, పెదం కూడా లావు కూడా ఉండదు, పల్సటి పొరలాగా ఉంటుంది అనమాట, మొత్తం బయటికి కనపడతా ఉంటాయి. అంత దారుణమైన స్థితి. ఒకసారి అలాంటి వాళ్ళని చూసామనుకోండి, రాత్రి కల్లోకి వస్తారు, వాళ్ళని చూసి తడుచుకుంటారు కూడా.
అలాంటి దారుణమైన పరిస్థితి ప్రియమైన వాళ్ళ, అలాంటి దారుణమైన పరిస్థితి ఆయనకి కలిగి ఉంది. ఆ తర్వాత చూడండి, అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును, ఈలాగు నా చర్మము ఏమైపోతుందంట, చీకిపోయిన తర్వాత ఈ శరీరముతో దేవుని చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరినో కాదు, నేను ఆయన కళ్ళారా చూసేదను. నాలో నా అంతరింద్రియం ఏమైపోయాయి. ఆయన జీవితం గమనించండి. ఏది, ఓ ప్రక్క వేదన, ఓ ప్రక్క బాధ, ఓ ప్రక్క కన్నీళ్ళు, ఒక ప్రక్క కుమిలిపోతా ఉన్నాడు, మరలా ఒక ప్రక్క భార్య దూషిస్తూ ఉంది. సావు 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 అంటది. ఏ రోజన్నా బతుకు 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 అన్నదా ఆ మనిషి? కొంతమంది చూడండి, కావాలంటే ఓ ప్రక్క అన్నం పెడతానే ఉంటారు, ఒక ప్రక్క నీళ్ళు ఇస్తానే ఉంటారు, ఒక ప్రక్క స్నానం చేపిస్తూ ఉంటారు, ఒక ప్రక్క పరిచయం చేపిస్తూ ఉంటారు. ఎప్పుడు చచ్చాడో వీడు. ఉన్నారు ఇక్కడే, ఏది ఇప్పుడు ఏదో ముసుగేసుకుని ఉన్నారు, కానీ మంచంలో పడితే ఆ ముసలోడు లేకపోతే ముసలామే అన్నీ చేస్తా, ఒక ప్రక్క అన్నీ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చచ్చాడో. ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారంటే ఈ రోజుల్లో లేదా? ఆ రోజుల్లోనే ఉన్నారంటే ఇది ఏ యుగం? కంప్యూటర్ యుగం కదా, నవనాగరికత రోజులు కదా, ఇంకా దారుణమైన పరిస్థితులే. చూడండి ఆయన చర్మం చూడు ఎంత చీకిపోయిందో. ఆయన చర్మం అంట ఎముకలకి అంటుకుపోయిందంట. దంతముల అస్థి చర్మము మాత్రం మిగిలిందంట ఆయనకి. ఒకసారి గమనించండి ప్రియమైన వారు, అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన ఆ శరీరం ఒక రోజున ఆయన ఏమంటాడు తెలిసిన, ఒరే చెట్టు ఉందిరా, కొమ్మలు నరికారు అవసరమై, తర్వాత మొద్దు కూడా నరికారు, ఆ తర్వాత చివర్లు మొద్దు ఉంది, పైకి మొద్దు మొత్తం కొట్టేసిన మొద్దు ఉంటుందిరా, ఆ మొద్దుకి నీటి వాసన తగిలితే అది చిగురుస్తుందన్న నమ్మకం ఉంది. అయితే మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారన్న నమ్మకము లేదే. అంటే నా బ్రతుకు అలాగ మారిపోయిందే, చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిందే నా జీవితం. ఇక మరలా నేను చిగురిస్తానని, మరలా మోడు బారిపోయిన నా జీవితం చిగురిస్తుందని, నా ఆశలు చిగురుస్తాయని నేను అనుకున్న ఆ రోజు లేదు నా జీవితంలో. ఇక అయిపోయింది నా జీవితం అన్న ఆ జీవితాన్ని లేదా అదే శరీరాన్ని దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం బతికాడంట? చెప్పరామండి. ఏ శరీరం? చీకిపోయిన శరీరం. అర్థమైందా? తర్వాత ఎముకలకు, చెప్పండి, ఎముకలకు ఆయన చర్మం ఏమైపోయింది? అంటుకుపోయిందంట. ఆ శరీరమే మన కొత్త శరీరం రాలా. ఆ చీకిపోయిన శరీరాన్ని, ఏమన్నా అంటుకుపోయిన ఆ చర్మాన్ని, ఆ శరీరాన్నే దేవుడు ఏం చేశాడంటే నూతనమైనదిగా చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పక్షిరాజు యవనము నూతన మగునట్లుగా నీ యవనమును దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ప్రియమైన వారు ఆ శరీరానికే శక్తినిచ్చాడు, ఆ శరీరానికి బలం ఇచ్చాడు, ఆ శరీరానికే పుష్టినిచ్చాడు. ఆ శరీరంతోనే మరలా పిల్లలకు అన్నాడు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమందిని పోగొట్టుకున్నాడు అంతమంది దేవుడు ఇచ్చాడు మరలా. అర్థమవుతుందా? అదే శరీరం, చీకిపోయిన శరీరం. ఒకప్పుడు చీకిపోయింది, ఒకప్పుడు ఎముకలకు అంటుకుపోయింది. ప్రియమైన మళ్ళా ఆ శరీరమే మళ్ళీ పిల్లలకి అన్నది. ఆ శరీరమే ఎంతకాలం బతికిందంట? 140 years, 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను ఆయన పోగొట్టుకున్నది ఒక్క తరమైతే, ఆయన కళ్ళు చూసింది ఎన్ని తరాలంట? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకని చెప్తాను, నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, ఇక మరలా నా భర్త నాతో కలవడు, నేను ఇద్దరం కలిసి కాపురం చేసేదంటూ ఉండదు, ఇక మా సంసారం బాగుపడదు, మా కుటుంబం విచ్ఛిన్నమైపోయినట్టే, నా జీవితం నాశనం అయిపోయినట్లే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఎప్పుడు జరగదు. నా దేవుడు కార్యం చేయునుగాక. గతంలో చేసిన దానికంటే గొప్ప కార్యం ప్రభు చేయునుగాక. వీటికంటే గొప్ప కార్యం చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గమనించాల్సింది ఏందయ్యారంటే, ఆయనని నువ్వు నమ్మాలంతే, ఆయన నువ్వు విశ్వసించాలంతే. బైబిల్లో ఉంది కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను
చూస్తావు. నువ్వు నమ్ము అంతే, దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏదేదైతే పోగొట్టుకున్నావు నువ్వు జీవితంలో రాసి పెట్టుకో. ఇది పోగొట్టుకున్నా అని. అవన్నీ నా దేవుడు నీకు తిరిగి దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. ఆదికాండం 41:39. అందరూ చదవండి. అందరూ పురుషులారా మీ స్వరము తెరవండి గట్టిగా. మరియు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడం అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను తన కాలినైను ఎత్తకూడదని. హల్లెలూయా. తలపైకెత్తండి. ఈ సంభవం జరిగేదానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందు ఎక్కడున్నాడు ఆయన? యోసేపు ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అయినా అక్కడ కూడా దేవుడు కనికరం కలుగు చేశాడు కాబట్టి అక్కడంతా బాధ్యత అంతా ఈయన మీదే పెట్టారు, బాధ్యత అంతా ఈయన మీద మోపారు. ప్రియమైన వాళ్ళ అక్కడ నడిపించబడతా ఉన్నాడు. అయినా ఓ ప్రక్క బాధ, ఓ ప్రక్క వేదన, ఓ ప్రక్క దిగులు ఉంది. ప్రియమైన వారు ఎందుకని? అరే నేనేం చేయలేదు కదా, ఇప్పటికి ఎంతకాలం అయింది, నాకు విడుదల దొరుకుద్దా దొరకదా, నేను విడిపించబడతానని లేదా అన్న ఆ పరిస్థితిలో తన జీవితం నడిపించబడతా ఉంది. నడిపించబడతా ఉంటే రాజుగారి దగ్గర నుంచి ఇద్దరు చెరసల్లోకి వచ్చారు. రాజుగారు ఖైదీలు ఉంచబడి ఆ స్థలంలోనికే వీళ్ళు వచ్చారు. ఆయన అక్కడే ఉన్నాడు, యోసేపు అక్కడే ఉన్నాడు. రోజు బాగానే ఉన్నారు, తింటానే ఉన్నారు, తిరుగుతానే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఒక రోజున ఉదయాన్నే యోసేపు వాళ్ళిద్దరిని చూస్తే ముఖ వికారం చేసుకొని ఉన్నారు, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నారు, బాధతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. అరే రోజు చూసినట్టుగా వీళ్ళు లేరే అని ఆయన దగ్గరికి పోయి, ఏంట్రా రోజు ఉన్నట్లు మీరు లేరే, రోజు సంతోషంగా ఉండేవాళ్ళు కదా, ఆనందంగా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదండి, రాత్రి ఒక కల వచ్చింది, వాడికి కల వచ్చింది, నాకు కల వచ్చింది. ఆ కళ మమ్మల్ని కలత పెట్టింది, ఆ కళ మమ్మల్ని కలవరానికి గురి చేసింది. ఆ కళ ద్వారా మా ముఖాలు ఇలా అయిపోయాయి అని అంటే, సరే కళ ఏందో చెప్పండి, నేను చెప్తాను మీకు భావం అన్నాడు. ఇద్దరి భావం చెప్పాడు. ఒకరికి ఏం చెప్పాడు తెలిసినా, 3 రోజుల్లో నీ పని అయిపోతుంది అన్నాడు. ఇంకొకరికి ఏం చెప్పాడు, 3 రోజుల్లో నీ తల ఎత్తబడుతుంది అన్నాడు. మరలా నువ్వు గిన్నె అందించేవాడిగా మారుతావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ 3వ రోజు జరిగింది, అదే జరిగింది. అలా జరగక ముందు జరుగుద్దని తెలుసు కాబట్టి యోసేపు ఏమన్నా తెలిసినా, మరి అబ్బాయి నేను నీ కలభావం చెప్పాను కదా, ఈ కలభావం నీకు నెరవేరుతుంది, జరుగుతుంది, తప్పకుండా జరుగుద్ది. జరిగినప్పుడు నువ్వు రాజుగారి దగ్గర ఉంటావు కాబట్టి కాస్త రికమెండేషన్ ఉపయోగించి, కాస్త నీ పలుకుబడి ఉపయోగించి నన్ను కాస్త జైల్లోంచి బయటకు తీసుకురారా బాబు. నేను ఇక్కడ వేయబడేదానికి నేను పాపం ఏం చేయలే, నేరం ఏం చేయలే, ఘోరం ఏం చేయలే, హెబ్రీయుల దేశం నుంచి దొంగిలబడ్డాను, ఇది మాత్రం వాస్తవం. ఏమండి, ఎవరి మీద నేరం మోపల, ఎవరి మీద తప్పు మోపల. కాస్త నీకు మేలు కలుగుతుంది కాబట్టి, నీకు నెమ్మది కలిగిన తర్వాత, ఆనందం కలిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని కాస్త ఈ చెరసాల నుంచి బయటపడాయి, నా బతుకు నేను బతుకుతా, నేను ఎక్కడికి పోతానో ఏం చేసుకోవడం అదంతా నీకు అనవసరం, ఈ చెరసాల నుంచి బయటపడేరా బాబు. ఇది మామూలు చెరసాల కదా, రాజు ఖైదీలు ఉంచబడిన చెరసాల, అంత పగడ్బందీగా ఉంటుందిరా బాబు. ఇక్కడి నుంచి బయట పడలేవరా నాయన, మేము బయటకు పోలేకపోతున్నారా బాబు, బయట పడలేకపోతా ఉన్నాం, కాస్త బయటపడేరా
నా బతుకు నేను బతుకుతాను అన్న మాటలు వాళ్ళతో మాట్లాడుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే యోసేపు కోరుకున్నది ఏం తెలుసునా, ఇక్కడి నుంచి నేను చెప్పండి ఈ జైల్లోంచి బయటకు వస్తే చాలు, ఈ జైల్లోంచి బయటకు వస్తే చాలు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే మీరు చూడండి, అతగాడు మర్చిపోయాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోయినాయి. ఒక రోజు కాదు, 2 రోజులు, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏమంటే 2 సంవత్సరాలు గడిచిపోయినా సరే జ్ఞాపకం రాలేదు. ఆ తర్వాత మీరు చూస్తే రాజుగారికి ఇప్పుడు కల వచ్చింది. రాజుగారికి కల వచ్చి ఆయన కలత చెందుతా కలవరపడతా ఏమంటే అందరినీ పిలిపిస్తే అక్కడ జవాబు చెప్పగలిగిన వాడు, కళకు అర్థం చెప్పగలిగిన వాడు లేడు ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఈడంటాడు, రాజుగారు నా తప్పిదం నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అన్నాడు. ఏమైందిరా, ఏం తప్పు చేసావు? అప్పుడు చేసిన దానికే కదరా పడేసింది అక్కడ నిన్ను, మళ్ళీ ఏం చేసావురా? అంత ఘోరమైంది నేనేం చేయలేదులేండి. నువ్వు అప్పుడు నన్ను జైల్లో పడవేసావు కదా, అక్కడ నా కల భావం చెప్పాడు, అలాగే జరిగింది. ఆడిని కానీ తీసుకొస్తే నీ కళకు భావం చెప్తాడు అన్నాడు. ఏడున్నాడు రా? జైల్లో ఉన్నాడు. ఏ జైల్లోరా? అదేనయ్యా మీ ఖైదీలు వెయ్యబడి జైలు ఉంటుంది కదా, అక్కడ ఉన్నాడయ్యా. సరే పోయి తీసుకురానరా అని అంటే, పోయిన తర్వాత యోసేపుని చూస్తే పిచ్చోళ్ళలాగా తయారైపోయినాడు. ఎన్ని రోజులైందో అర్థమవుతుంది. ఆ తర్వాత రాయబడి మాట తెలిసిన, క్షవరము చేసి నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం.